హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లోనే రూటింగ్ హార్మోన్ తయారు చేసుకోవడం ఎలాగనే దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇంకో వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. వర్షాకాలం స్టార్ట్ అయిపోగానే మనందరికీ బుర్రలో ఏమొస్తుంది, ఎవరింట్లో ఏ మొక్క ఉంది, ఏ ఫ్రెండ్ ఇంట్లో వెళితే ఏ కటింగ్స్ తీసుకురావచ్చు, దాన్ని ఎక్కడ నాటుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఇలాంటి కలకంటూ ఉంటాం కదా. దాని గురించి నేను ఈ వీడియోలో మీకు కాస్త ఈజీగా చేసిస్తాను. ఏంటంటే కటింగ్ పెట్టినప్పుడు అది వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది చూడండి. అది చాలా ఘోరం. అది ఏమైనా తీసుకొచ్చి నాటి అది చచ్చిపోతే అబ్బా చాలా రోజుల వరకు అసలు దాని మీదనే ఉంటుంది బుర్ర అంతా. నేను ఈరోజు వీడియోలో మీకు రూటింగ్ హార్మోన్స్ గురించి చెప్తానన్నాను కదా. దీనివల్ల మనం నాటిన రూట్స్ అంటే ఈ కటింగ్స్ అన్నీ బాగా రూట్స్ వచ్చి చక్కగా చిగురు వస్తుంది. ఇది మాత్రం 100% షూర్. దీనికి ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లా మనం. అది కూడా మనకు ఒక ప్లస్ పాయింటే. ఇప్పుడు కటింగ్స్ అనగానే ఏదో ఒకటి కాదు, అన్ని మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం. ఏది దొరికితే అది, మల్లె చెట్టు అవ్వచ్చు, మందార చెట్టు అవ్వచ్చు, లేకపోతే చామంతి చెట్టు అవ్వచ్చు, గులాబీ చెట్టు కావచ్చు, ఏదైనా తీసుకొస్తాం కదా. అవన్నీ కటింగ్స్ తీసుకొచ్చినప్పుడు మీరు ముఖ్యంగా ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు అక్కడి నుంచి కటింగ్ తీసుకురాగానే వాటర్లో వేసి పెట్టండి. మీకు మర్నాటి రోజు తీరిగ్గా కూర్చొని దాన్ని ఒక 5 నుంచి 6 ఇంచెస్ వరకు చిన్న చిన్న కటింగ్ చేయండి. కటింగ్ చేసి ఆకులన్నీ తీసేసి, కటింగ్ చేసేటప్పుడు కింద ఉంది చూడండి, కింద పార్ట్స్ ఉంటుంది కదా, దాన్ని కాస్త స్లాంట్గా కట్ చేయండి. అంటే 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు వేసి అంటే ఒక మగ్గులో నీళ్ళు పెట్టుకొని ఆ మగ్గులో వేసి పెట్టండి. తర్వాత మనం మట్టి రెడీ చేసుకోవచ్చు, లేకపోతే రూటింగ్ హార్మోన్స్ గురించి ఆలోచించుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ముందైతే ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఆకులు ఏమైనా ఉందనుకోండి, మనం నాటినప్పుడు ఆకులకన్నీ దాని దాహానికి దాని ఫుడ్ కోసం అది అడిగేసరికి ఆ మొక్కలో ఉన్న కటింగ్లో ఉన్న తేమాంశం అన్నీ అది తీసుకుంటుంది, మొక్క ఎండిపోతుంది. ఇప్పుడు రూటింగ్ హార్మోన్ దేని నుంచి తయారు చేసుకోవచ్చు చెప్తా. ఫస్ట్ ఒకటి మన తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది. ఒక పిడికెడు ఆకులు తీసుకోండి. ఆకులు తీసుకొని కొద్దిగా దంచిది రసం తీసుకోండి. ఇది మంచి ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్ అండి. సెకండ్, అలోవెరా. ఈ అలోవెరా జెల్ తీసుకున్నా కూడా చక్కగా మన మొక్కలకి ఒక రూటింగ్ హార్మోన్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలియదని కాదు, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒకసారి యూస్ఫుల్గా ఉంటుందేమో అని నేను ఈ వీడియో పెడుతున్నాను. తెలిసిన వాళ్ళు కాస్త స్కిప్ చేసుకొని చూడొచ్చు, లేదంటే వేరే వీడియోకి వెళ్ళిపోండి, ఓకేనా. తర్వాత మూడోది ఏంటంటే తేనె. ఈ తేనె కూడా అందరి ఇంట్లో సాధారణంగా ఉంటుంది. 1 స్పూన్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. 1 స్పూన్ ఉండి దాన్ని డైరెక్ట్ తీసుకుంటే వాటర్ గీటర్ ఏం కలపక్కర్లేదు, ఇలాగే తీసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ మీకు 5-6 చెప్తాను, అన్నీ చేసుకోవాలని కాదు ఉద్దేశము. ఏదో మీకు వీలు ఉన్నది ఒకటి తీసుకోమని ఉద్దేశం అనమాట, అంతే. తర్వాత నెక్స్ట్ పసుపు. ఈ పసుపు లేని ఇల్లు ఉందా అండి? అందరి ఇంట్లో పసుపు ఉంటాయి. కిచెన్లో వెళ్ళగానే హనీ కానీ పసుపు కానీ కనిపిస్తుంది, తీసుకోవచ్చు. 1 స్పూన్ తీసుకోండి. ఇది ఏది లేదు, మా దగ్గర బాగా లవంగం ఉందనుకోండి, లవంగం తీసుకోండి. ఈ లవంగం పౌడర్ చేసుకొని, ఇది కూడా మంచి రూటింగ్ హార్మోను. ఇంకా ఫంగిసైడ్గా పనిచేస్తుంది, ఇంకా ఫంగస్ రాకుండా చూస్తుంది, మట్టిని మంచిగా హెల్తీగా ఉంచుతుంది. ఏది మన ఈ దాల్చిన చెక్క పౌడర్. ఈ దాల్చిన చెక్క పౌడర్ ఏమైనా నాకు ఆన్లైన్లో కనిపిస్తే, ఈ షాప్ అనే ఆప్షన్ ఒకటి మీకు వీడియో కింద కనిపిస్తే చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ఇస్తే నాకు దొరికితే కనుక ఇస్తాను, అందులో మీరు తెప్పించుకోవచ్చు. ఎందుకంటే దాల్చిన చెక్క తీసుకురావడము, దాన్ని పొడి చేయడం చాలా కొద్దిగా కష్టమైన పని. అది పౌడర్ దొరికితే తీసుకోండి. ఇవన్నింటిలో మీరు తయారు చేసుకొని ఇందులో ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుంది. కటింగ్ని దీంట్లో ముంచి వేయాలి. ఇప్పుడు నేను ముందే చెప్పాను కదా, కటింగ్ తీసుకొచ్చినప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి, దాన్ని నీళ్ళు వేసి రెడీ చేసి పెట్టుకోవాలనేసి, ఓకేనా. ఆకులన్నీ తీసేసాము, 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేసాము. 4 నుంచి 5 ఇంచెస్, లేదంటే మ్యాక్సిమం 6 ఇంచెస్ వరకు ఒక్కొక్క కటింగ్ తీసుకున్నాం. ఇది సన్నటి కొమ్మలైనా అవ్వచ్చు, లేకపోతే లావు కొమ్మలైనా అవ్వచ్చు. హైట్ మాత్రం ఇంతే ఉంచండి. చూడండి, ఇలా రౌండ్ కాకుండా
45 డిగ్రీ యాంగిల్లో కాస్త క్రాస్గా కట్ చేయండి. తర్వాత మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా. మీరు మట్టి మిశ్రమం ఒక 50% మట్టి, 50% ఇసుక తీసుకోవచ్చు. లేదు ఓన్లీ ఇసుకలతోనే పెట్టవచ్చు. లేదంటే మీ దగ్గర ఏమైనా కోకోపీట్ ఉందంటే కోకోపీట్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా కానివ్వండి, ముందు తీసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక రోజంతా సెట్ అవుట్ అని వదలండి. కాస్త వాటర్ వేసి అది కాస్త తడిగా ఉన్నప్పుడు కటింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకొక టిప్స్ చెప్తాను నేను. మీరు కటింగ్ పెట్టేటప్పుడు కొద్దిగా హోల్ చేసి తర్వాత కటింగ్ పెట్టండి. డైరెక్ట్గా అలా గుచ్చకండి. గుచ్చితే ఏమవుతుందంటే స్మూత్గా ఉన్న దాని స్కిన్ అంతా అదంతా పాడైపోయి, సెల్స్ అంతా పాడైపోయి తొందరగా ఎండిపోతుంది. ఎందుకు అలాంటి ఛాన్స్ తీసుకోవాలి? మనం తెలిసినప్పుడు కాస్త మంచి కూర్చొని తిరిగి కూర్చొని చేసుకోండి. ఓకేనా. కొద్ది కింద కూర్చోడానికి ఇబ్బంది అయితే ఏదో స్టూల్ గీలేసుకొని హ్యాపీగా కూర్చొని చేయండి. చూడండి, ఇట్లా కొద్దిగా స్లాంట్గా పెట్టాలి. ఇంకొకటి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కటింగ్ పెట్టేటప్పుడు స్ట్రైట్ గుచ్చుతూ ఉంటారు. అట్లా చేయకండి. కొంచెం దాన్ని క్రాస్గా పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మట్టికి ఎక్కువ భాగం తగిలి ఎక్కువ రూట్స్ వస్తాయి. ఎక్కువ రూట్స్ రావటానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక దాంట్లో ఇలా ముంచడం, ఇది రూటింగ్ హార్మోన్ అనుకుందాం. ఇందులో ఏదైనా ఒకటి తీసుకోండి అని మళ్ళీ చెప్తున్నాను. ఇన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే అన్నీ తీసుకొని అన్నీ కలిపేసి అట్లా ముంచి పెట్టండి. ఎందుకంటే ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది మనకు. ఇంకా చామంతి మొక్కలకైతే ఎటువంటి మనం రూటింగ్ హార్మోన్ లేకపోయినా బాగానే వస్తుంది. చూడండి, ఎంత సన్నటి కటింగ్ తీసుకుంటున్నాను నేను. ఇది మందార మొక్కది. ఇలాంటి కటింగ్ పెట్టినా కూడా మనకు చక్కగా వస్తుంది వర్షాకాలంలో. వర్షాకాలం తప్పితే వేరే ఎప్పుడు పెట్టినా కూడా ఇంత సన్నటి కొమ్మలో చిగురు రాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా మట్టి హెల్దీగా ఉండాలి. మనం ఎందులో నాటుతామో ఆ మట్టి చాలా బాగుండాలి. అందులో కంపోస్ట్ అంతా ఉంది, మట్టి గట్టిగా ఉంది అనుకుంటే మనకు అందులో రూట్స్ రాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది గులాబీ కటింగ్ పెట్టేటప్పుడు ఇది ఫేస్ చూస్తూ ఉంటాయి. ఏంటంటే నల్లగా మాడిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. నన్ను క్వశ్చన్ అడుగుతుంటే, అక్క కటింగ్ పెట్టినప్పుడు నల్లగా అయింది ఎందుకని? అది ఫంగస్ వల్ల అట్లాగా అవుతుందండి. మన మట్టిలో కరెక్ట్ ఫంగస్ వచ్చేది ఏమైనా ఛాన్సెస్ ఉంటే అది మన కటింగ్ పెట్టినప్పుడు నల్లగా అవుతుంది. అందు గురించి నేను చెప్తాను, ఓన్లీ ఇసుకలో పెట్టండి. ఈ గులాబీ కటింగ్ తీసుకొచ్చినప్పుడు ఇసుకలో పెట్టండి. లేకపోతే ఈ మన కోకోపీట్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇవి రెండు మనకు ఫంగస్ రాకుండా చూసుకుంటాం. ఇంకా మట్టి తీసుకుంటే ఒక 50% ఛాన్సెస్ ఉంటుంది. వేరే కటింగ్స్ ఏం ప్రాబ్లం లేదు, కానీ గులాబీకి మాత్రం ఫస్ట్ జాగ్రత్త తీసుకోండి. అలోవెరాని ఇలా చిన్న మొక్కలు చేసి డైరెక్ట్గా మొక్కల్లో పెట్టి మొక్కలతో సహా మనం మట్టిలో పెట్టినా కూడా బాగానే మొక్కలు వస్తాయి. చూడండి, ఇట్లా మీరు చాలా షార్ట్స్లో చూసి ఉంటారు ఇవన్నీ. ఇంకా ఆకులన్నీ పెడితే వస్తుంది అని చాలా మనకు అనిపిస్తూ ఉంటుంది వీడియోలో. అవన్నీ ఫేక్ ఉంటుందండి. ఒక 2-3 ఆకులు పెడితే మాత్రం 2-3 ప్లాంట్స్ ఆకులు పెడితే మాత్రమే మొక్కలు వస్తుంది, అన్నిటికీ రాదు. ఏది మన మల్లెపూల మొక్కలు పెట్టినా, లేకపోతే పూలైన గులాబీ పూలను పెట్టినా, లేకపోతే మందారాకు పెట్టినా ఇవన్నిటికీ మొక్కలు వస్తుంది, వేర్లు వస్తుంది చూపిస్తూ ఉంటారు. అవన్నీ ఫేక్ అండి, రాదు. చామంతి ఆకుతో వస్తుంది, బంతి ఆకుతో వస్తుంది, ఇంకా కొన్ని క్రోటాన్స్ వస్తుంది, తర్వాత సక్యులెంట్స్ వస్తాయి. ఇవి తప్ప వేరేది ఏది వచ్చినట్టుగా నాకైతే అనుభవం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పండి. ఓకేనా. సరే, ఇవన్నీ హోమ్ మేడ్ రూటింగ్ హార్మోన్స్. ఇవన్నీ న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేదంతా రూటింగ్ హార్మోన్స్. ఇది కాకుండా ఆన్లైన్లో మనకు ఈ కెమికల్స్ కూడా దొరుకుతుంది. కటింగ్స్ పెట్టడానికి కెమికల్స్ కూడా తెప్పించుకోవచ్చు మీరు. అందులో ఏం తప్పేం లేదు. ఇప్పుడు మనం తినేదానికి లేకపోతే కూరగాయలు పెట్టిన దానికి మన కెమికల్స్ వాడకూడదు, కానీ కటింగ్ పెట్టినప్పుడు కొంచెం వాడితే ప్రాబ్లం ఏం లేదు. దీని లింక్ కూడా నేను కింద ఇస్తాను. అవసరమైన వాళ్ళు తెప్పించుకోండి. మీషోలో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ అన్నిట్లో దొరుకుతుంది ఇలాంటిది. మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉంటుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. కౌడంగ్ కంపోస్ట్ గురించి అడుగుతున్నారు, అది కూడా ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉందండి, అది తీసుకోవచ్చు. పిడకలు కూడా ఉంటున్నాయి ఈ మధ్య, అది కూడా తెచ్చుకొని మనం కంపోస్ట్ చేసే మొక్కలకు వాడవచ్చు. చక్కగా రిజల్ట్ వస్తుంది. ఈరోజైతే కటింగ్ ఎలా పెట్టుకోవాలని తెలిసిందే కదా మీకు. ఒక గుర్తుంచుకోవాల్సిందే,
ఆ కటింగ్ సైజు, తర్వాత కటింగ్ ఎలా కట్ చేయాలనేది, ఆకులన్నీ తీయాలనేది, తర్వాత ఇవన్నీ రెడీ చేసి మట్టిలో నాటిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి నీడలో పెట్టండి. నీడ అంటే 100% నీడ కాదు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం అది ఎండ పడేటట్టు పెట్టండి. మరీ మొత్తానికి చీకటి ప్లేస్లో పెట్టినా కూడా మనకు రూట్స్ రావు. ఇంకా ఎర్రటి ఎండలు కూడా పెట్టకూడదు. ఇవన్నీ చేసుకొని మనం చక్కగా చూసుకున్నామంటే ఒక నెలలో కొన్ని మొక్కలకి నెలలో వస్తుంది. ఇంకా చామంతి మొక్కలు ఇటువంటిదైతే వారంలో వస్తుంది. మందార మొక్కలు అయితే కొద్దిగా అటు ఇటు కొన్ని తొందరగా వస్తుంది, కొన్ని లేటుగా వస్తుంది. కానీ మందార మొక్కలు పెట్టేటప్పుడు కొద్దిగా లావుగా ఉన్నది తీసుకోండి. ఇంకా తర్వాత మీకు తెలియని ఏముందంటే ఈ టొమాటో పెట్టినా లేకపోతే వంగ మొక్క కటింగ్ పెట్టినా కూడా చక్కగా వేర్లు వస్తుందండి. ఇవన్నీ చూసుకొని మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ నేను మంచి వీడియోలో వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.